హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఎప్పుడు ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా ఇప్పుడు తింటూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో నేను ఈ డ్రై ఫ్రూట్స్తో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేను మార్నింగ్ తీసుకుంటున్నానండి. రోజు కాదు, వారానికి 1 లేదా 2 రోజులు తీసుకుంటున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు లంచ్ వరకు ఆకలేయట్లేదండి. ఇందులో యూజ్ చేసే పదార్థాలు ఈ మధ్యకాలంలో చాలా మంది చియా సీడ్స్ వాడుతున్నారండి. మజ్జిగలో, వాటర్లో, జ్యూసెస్లో. ఇది వాడే ముందు ఒకసారి కడిగి రాత్రి మనం ఎంతమందికి చేస్తున్నామో ముందు రాత్రి మనం నానబెట్టుకోవాలి. మధ్యకాలంలో కూడా చాలా మంది అవిసె గింజలు కూడా బాగా వాడుతున్నారండి. ఇందులో నేను కూడా వాడుతున్నాను. నేను అవిసె గింజలు తెచ్చుకున్న వెంటనే దోరగా ఖాళీ కడాయిలో వేపించి పెట్టుకుంటాను. ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఒక్కొక్క స్పూన్ తింటాను నేను. అలాగే కాకుండా ఈ అవిసె గింజల పొడి కూడా చేసుకోవచ్చు. అవిసె గింజలు, నువ్వులు కలిపి కూడా లడ్డూలు కూడా చేసుకోవచ్చు, బెల్లం వేసుకుని. ఎవరిష్టం వచ్చినట్టు తినచ్చు. ఎలా తిన్నా ఇవి చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా ఉంటాయి ఇందులోను. ఇవి క్యాప్సూల్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. అట్లకంటే మన ఫుడ్లోనే మనం ఇంక్రీజ్ చేసుకుంటే మనకు నచ్చిన విధంగా తింటే చాలా మంచిదండి. ఇంకొక గిన్నెలో అంజీర్, బ్లాక్ కిస్మిస్, గ్రీన్ కిస్మిస్, పూల్ మఖానీ, ఖర్జూరాలు ఇవన్నీ ఒకసారి నీళ్లతో కడిగి ఇంకో గిన్నెలో సెపరేట్గా నానబెట్టుకోవాలండి. అంజీరా, ఖర్జూరం తీసుకోవడం వల్ల ఖర్జూరం చక్కగా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి. బ్లడ్ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ చేస్తుంది. అరుగుదల కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా నీరసంగా ఉంటే 2 ఖర్జూరాలు తింటే చాలా తొందరగా మనకి నీరసం తగ్గుతుంది. పూల మఖానీ కూడా వేస్తున్నానండి. ఈ పూల మఖానీ తీసుకోవడం, తినడం వల్ల వాపులు తగ్గిస్తుంది. ఈ పూల మఖానీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. చాలా మంచి గుణాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇందులో మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. ఇవి మన బాడీకి చాలా మంచిది. కిస్మిస్ తినడం వల్ల అందులో ఐరన్ ఉందండి, యాంటీ ఆక్సిడెంట్ ఉంది, ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది. కిస్మిస్ వల్ల చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఇంకొక గిన్నెలో బాదం, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు ఇవన్నీ ఒకసారి నీటితో కడిగి నానబెట్టాలండి. వాల్నట్స్ తినడం వల్ల ఈ వాల్నట్స్లో ఒమేగా 3 ఎక్కువ ఉందండి. బ్రెయిన్కి చాలా మంచిది. పిల్లలకి ఏదో రూపంలో బాదం గురించి నేను పెద్దగా చెప్పట్లేదండి, ఇది అందరికీ తెలిసిందే. రాత్రిపూట మనం నీటిలో నానబెట్టిన మార్నింగ్ తింటున్నాం. ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువగా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఎక్కువ వాడుతున్నారండి. రేటు ఎక్కువైనా అవి కూడా తెచ్చుకుంటున్నారు. మా చిన్నప్పుడైతే అమ్మ గుమ్మడికాయ కోసిన వెంటనే వడియాలు పెట్టడానికి ప్రిపేర్ చేసి లోపల గింజలని మేము శుభ్రం కడుక్కుని ఆ పచ్చి ఇలా పంట కింద నొక్కి తినేవాళ్ళు, లేదంటే ఎండ పెట్టుకునేవాళ్ళు. చక్కగా టైంపాస్కి ఇలా నొక్కి తినేవాళ్ళు, అందులో సీడ్స్ తినేవాళ్ళు. ఇప్పుడు మనకు మార్కెట్లో సీడ్సే అమ్మేస్తున్నారు. ఇందులో చక్కగా జింకు, మెగ్నీషియం, వాపులు తగ్గించే గుణాలు ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి ఈ గింజల వల్ల. ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టిన బాదం, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మన గుమ్మడి గింజలు కూడా వేయాలండి. మనం ఇంకో గిన్నెలో కూడా నానబెట్టాం కదా కిస్మిస్, అంజీరా, పూల్ మఖానీ, ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు వేసి ముందు ఆ సీడ్స్ తీసేయాలండి. ఆ ఖర్జూర వాటర్ కూడా వేసేయాలి, నానబెట్టిన నీళ్ళు కూడా. ఈ మిక్సీ జార్లో కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుని మిక్సీ చేస్తామండి. ఇందులో చియా సీడ్స్ యాడ్ చేయకూడదు. లాస్ట్లో వేసుకుని తినడానికి, పైన వేసుకుని తినడానికి చియా సీడ్స్ వేయకండి. వీళ్ళు బనానా, మీకు ఇష్టమైన ఫ్రూట్ వేసుకుని మిక్సీ చేసుకోండి. ఇందులో ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం నేను ఏ షుగర్ వాడలేదండి. మనం వేసిన అంజీరా స్వీట్ ఉంటుంది, కిస్మిస్, ఖర్జూరాలు ఫ్రూట్లో కూడా ఉంటుంది, అలాగే మిల్క్లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. ఈ స్వీట్నెస్సే మనకు సరిపోద్ది. అందుకే మీరు గ్లాసులో వేసుకుని తాగేటప్పుడు మీకు స్వీట్నెస్ తక్కువగా ఉంటే గాక కొంచెం ఇంకా మీకు తీపి కావాలితే తేనె కలుపుకోండి. ఇదిగోండి, ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తే ఈ విధంగా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇవి ఒక 2 పెద్ద బౌల్లో వేసానండి. వీటి పైన ఇప్పుడు మనం గార్నిష్ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఆల్రెడీ మనం ఎలాగో చియా సీడ్స్ నానబెట్టాం కదా, అవి అవిసె గింజలు, మీ దగ్గర దానిమ్మ గింజలు ఉంటే దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్ ఉంటే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం వచ్చినట్టు చక్కగా మీరు తినే విధంగా గార్నిష్ చేసుకోవచ్చండి. ఇలా అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఫస్ట్ టైం నేను మా పాప ఇంట్లో తిన్నానండి. మా పాప నా కోసం తయారు చేసింది. అప్పటి నుంచి నేను తయారు చేసుకుని తింటున్నాను. నేను ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉండాలని ఏమి లేదండి. ఇందులో 1, 2 లేకపోయినా మనం చేసుకుని పెట్టచ్చండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా పెట్టచ్చు. మనం టిఫిన్లు మానేయకుండా ఒకసారి వారంలో 1-2 సార్లు ఇది చేసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది, హెల్దీగా కూడా ఉంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల చాలా ఎనర్జీగా ఉంటుందండి. మరి లంచ్ వరకు ఆకలేయట్లేదు. ఒకసారి మీరు చేసుకుని తింటే మీకే అర్థం. మనం మామూలుగా డ్రై ఫ్రూట్స్ తినమంటే ఎవరో తినరండి.
వారానికి 1-2 సార్లు ఇలా చేసుకుని తింటే ఆరోగ్యం. మనం బాగుంటేనే మన ఇల్లు కూడా బాగుంటుందండి. ఏమంటారు? ఇంకా నా డైట్లో నేను హెల్తీగా ఏమేమి తింటున్నానో ముందు వీడియోలు చేస్తున్నానండి, మీరు చూద్దరు. కానీ ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎలా ఉందండి వీడియో? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.